ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. కప్పు కొట్టాలని 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి అంచనాలకు తగ్గట్టే అదరగొడుతుంది. చివరి లీగ్ మ్యాచ్లోనూ తర్వాత తొలి క్వాలిఫైయర్లోనూ దుమ్ము రేపింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పైచే సాధించింది. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ ఫైనల్కి చేరుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది 4వసారి. 2009, 2011, 2016లోనూ ఫైనల్ చేరుకున్నప్పటికీ ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు ఆర్సీబీ ఫైనల్కి చేరుకోవడంతో ఆ 3 ఫైనల్స్ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఐపీఎల్ 2009 సీజన్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఫైనల్లో డెక్కన్ చార్జర్స్తో తలపడింది. డెక్కన్ చార్జర్స్ 20 ఓవర్లో 6 వికెట్లకు 143 పరుగులే చేసింది. అయితే చేజింగ్లో ఆర్సీబీ కేవలం 137 పరుగులకే పరిమితమైంది. 6 పరుగుల తేడాతో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది. అలాగే 2011 ఎడిషన్లోనూ ఆర్సీబీ రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈసారి డానియల్ వెటోరీ ఆర్సీబీని ముందుండి నడిపించాడు. అయితే ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ జోరుకు బ్రేక్ వేసింది. చెన్నై 20 ఓవర్లో 5 వికెట్లకు 205 పరుగులు చేయగా బెంగళూరు 147 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్, డివిలియర్స్ విఫలమవడంతో మరోసారి ఆర్సీబీకి నిరాశే తప్పలేదు. ఆర్సీబీ 2016 ఐపీఎల్లో ముచ్చటగా 3వసారి ఫైనల్కు చేరుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ బేకర్ ఫామ్తో జట్టును ఫైనల్కు చేర్చాడు. కోహ్లీ ఊపు చూస్తే ఆర్సీబీ కప్పును ముద్దాడుతుందని చాలామంది అనుకున్నారు. అయితే డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 208 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్తో పాటు యువరాజ్ సింగ్, బెన్ కటింగ్ రాణించారు. చేసింగ్లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగినా కూడా ఆర్సీబీ 200 పరుగుల దగ్గరే ఆగిపోయింది. కాగా ఈ 3 సందర్భాల్లో కూడా ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ చేజింగ్ కంటే కూడా మొదట బ్యాటింగ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫైనల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోవాలంటే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే మంచిదంటున్నారు.